అయితే అది ఏ సమయంలో పడితే ఆ సమయంలో కాదు. ఎప్పుడైనా సరే మూడవ జామున వచ్చేటివే లెక్క. ఆ మూడవ జామున అనేది మనకు 3 గంటల నుంచి ప్రారంభం. అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి తెల్లవారే సమయం వరకు వచ్చే స్వప్నాలన్నీ గూడా నిజమవుతాయి. అది ఎలాంటి స్వప్నమైనా సరే ఈ మూడవ జామున వచ్చేటివి మాత్రమే నిజమవుతాయి. అందుకే ఆ రామాయణంలో ఆమెకు మూడవ జామున వచ్చినట్టు స్వప్నం కాబట్టి ఆమె తిరిగి చెప్పగలిగినట్టు, అయ్యా మీరు శ్రీరాముని వేడుకుంటే మంచిది. నాకు స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో మీరు అంత ఇబ్బందుల పాలైనట్టు ఆయన వచ్చి మిమ్మల్ని ఏదో విధంగా ఓడించి శిక్షించినట్టుగా నాకు వచ్చింది. కాబట్టి దయ ఉంచి ఈ యొక్క అమ్మగా పైన సీతాదేవి పైన ఎలాంటి మనము అఘాయిత్యాలు చేయరాదు. ఎలాంటి మాటలు సూటిపోటి మాటలు అనరా అని చెప్పేసి తోటి రాక్షసులకు చెప్పిందన్నట్టు.